ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరొక కొత్త అంశంతో ఈ టాక్ షోతో ఈ సమయం ముందు మేము ప్రవేశించి ఉన్నాము. గడిచిన టాక్ షోలన్నీ కూడా మీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ టాక్ షోల ద్వారా గనక మీరు మేలులు పొందుకున్నట్లయితే గనక ఇది తప్పకుండా అందరికీ షేర్ చేయండి, కామెంట్ రాయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలని తెలపండి. అంతేకాకుండా మరొక విషయాన్ని కూడా మీరందరూ గమనించండి. మేము చేస్తున్న అంశాల మీదే కాకుండా మీకేమైనా కొత్త అంశాలు గనక తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటే గనక మీరు కామెంట్ రూపంలో ఈ అంశం మీద చేయండి అని మాకు తెలియపరచండి. తప్పకుండా ఆ అంశం మీద ఈ టాక్ షో చేయడానికి మేము ప్రయత్నిస్తాము. మరొక కొత్త అంశంతో టాక్ షోలోకి మనము వెళ్దాము. ఈరోజు మనము ధ్యానించబోతున్న అంశం ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మనము తెలుసుకోబోతున్నాము. దాని మీద నేటి సమాజంలో అనేకమైన అనుమానాలు, అపోహలు కలిగి ఉన్నారు. అయితే మనము యేసు ప్రభు మీద, ఆయన దైవత్వం మీద చెదరని విశ్వాసముతో మనము కలిగి ఉండడానికి, దాని విషయమే కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనము ముందుకు వెళ్దాము. మరి మన మధ్య పాస్టర్ జీవన్ గారు ఉన్నారు. మరి యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి కొన్ని విషయాలు ప్రశ్న రూపంలో ఆయన అడిగి మనము సమాధానాలుగా ఆయన దగ్గర నుంచి తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారు. అసలు అలా వ్యతిరేకించేవారు ఎవరు? అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు ఈ వ్యతిరేకత అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించినటువంటి నిశ్చయత మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి అనే విషయాన్ని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నప్పుడే ఆయనను వెంబడిస్తున్న అపోస్తలులైన శిష్యులను చూసి ఆయన అడిగినట్లుగా మనం గమనిస్తాం. ఆయన ఏమని అడుగుతున్నారంటే, జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? కొందరు ప్రవక్త అని, కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఇర్మియా అని రకరకాలుగా అనుకుంటున్నారు అని వారు చెప్పినప్పుడు యేసు ప్రభు తను వెంబడిస్తున్న వారిని గురించి ఏమన్నారంటే, అసలు మీరు నన్ను ఏమనుకుంటున్నారు అని అంటే, సజీవుడైన దేవుని కుమారుడవు అని చెప్పి పేతురు చెప్పినప్పుడు దానిని ప్రభు ప్రశంసించినట్లుగా, అది దైవ ప్రత్యక్షతగా అతనికి అందించబడినట్లుగా యేసు ప్రభు పేతురు యొక్క సమాధానాన్ని ఆయన సమర్థించినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క కాన్వర్సేషన్, ఈ కాంటెక్స్ట్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభుని గురించి ప్రజలైన వారు అపోహలతో ఉంటారు. యేసు ప్రభుని వెంబడిస్తున్న మనం యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి నిశ్చయత కలిగిన వారముగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రశ్నించేటువంటి వారు వస్తారు, ఉంటారు అని కూడా ఆయన మనసులో ఉన్న భావనగా మనం ఆలోచిస్తే అర్థం చేసుకోగలం. ఆయన ఆలోచించినట్లుగానే, ఆయన తెలియచేసినట్లుగానే 1వ శతాబ్దంలోనే చాలామంది యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని వక్రీకరించారు. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి భిన్నమైన బోధలు వారు చేశారు. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా అనేక విషయాలలో యేసు ప్రభు దైవత్వాన్ని ప్రశ్నిస్తున్న క్రైస్తవ శాఖలు అని చెప్పుకుంటున్న దుర్బోధ శాఖలు ఉన్నాయి. యెహోవా సాక్షులు కానివ్వండి, మార్మోనిస్టులు కానివ్వండి, బెన్హమిజం కానివ్వండి, చాలా రకరకాల బోధనలు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. మరి మీరు అడిగినట్లుగా ఎందుకు ఇలాంటి బోధన చేస్తున్నారు, కారణం ఏమిటి అంటే, యేసుక్రీస్తు యొక్క జనన, జీవన, మరణ, పునరుద్ధానం అనేది ప్రపంచమంతటికి, సకల మానవాళికి విమోచకునిగా, ఆశీర్వాదమునకు మూలముగా, నిత్యత్వానికి మార్గముగా, పాప విముక్తికి ఆయన మూలముగా ఈ లోకంలో ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, యేసు ప్రభు యొక్క జనన, జీవన, మరణ, పునరుద్ధాన సంబంధమైన విషయాలను వక్రీకరించి దుర్బోధను గనక తీసుకురాగలిగితే, ఆయన యొక్క నిత్య విమోచన సంకల్పం అనేది ప్రజలకు సరైన రీతిలో చేరువు కాకుండా అది ధ్వంసమై నిశ్చయముగా
దేవుని యొక్క మార్గాలలోనికి మానవాళి ప్రవేశించకుండా, దేవుని సంకల్పమైన పరిశుద్ధతలోనికి వారు రాకుండా, పాప క్షమాపణ పొందకుండా, నిత్యత్వమునకు వారు అర్హులు కాకుండా వారి జీవితాలను చక్కగా సాతానుడు కట్టడి చేయగలుగుతాడు. కాబట్టి సాతానుడు అనేకమైన వ్యక్తులను, అనేకమైనటువంటి వాటిని ప్రేరేపిస్తూ యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని వక్రీకరించడానికి, ప్రజలకు దాని విషయంలో గలిబిలిని కలగ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక మాటగా చెప్పాలంటే స్పష్టంగా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, యేసు ప్రభు యొక్క దైవత్వమును గురించిన వ్యతిరేక బోధనకి మానవాళి దేవుని ఆశీర్వాదాన్ని చూడకుండా సాతానుడు చేసే ప్రణాళిక, ఆ ప్రణాళికలో భాగంగానే ఈ యొక్క బోధనలు ఉద్భవించిన వ్యక్తులు, ఆ బోధనలు స్ప్రెడ్ చేస్తున్నటువంటి సంస్థలు వారి యొక్క స్వాధీనంలోనే ఉండి పనిచేస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దైవత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారి బోధలు ఎలా ఉంటాయో మీరు కొంచెం క్లుప్తంగా చెప్పగలుగుతారా? యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించినటువంటి భిన్న బోధనలు కనుక మనం పరిశీలించడానికి ప్రయత్నం చేసినట్లయితే 1వ శతాబ్దంలోనే ఈ భిన్న బోధనలు అంటే వ్యతిరేకిస్తున్న బోధనలు అనేటువంటివి ప్రారంభమైనట్లుగా చూడగలుగుతాం. యోధా పత్రిక, అలాగే అపోస్తలులు రాసిన పత్రికలు దుర్బోధనను ఖండించడానికి మాత్రమే ఎక్కువగా వారు గురిపెట్టినటువంటి అనుభవాలు పత్రికల సారాంశం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ దుర్బోధన యొక్క సారాంశాన్ని కనుక మనం గమనించినట్లయితే మొదటిది గోచరవాదము. ఈ బోధన యొక్క సారాంశం ఏంటంటే యేసు ప్రభుని దైవత్వంలో గొప్పవానిగా లేక పూర్తి దైవత్వాన్ని ఆపాదించి మానవత్వాన్ని ఆయన ధరించలేదు, దేవుడుగానే ఈ భూమి మీద జీవించారు, సంచరించారు అని చెప్తుంది. ఇప్పుడు దేవునిగానే ఆయన చెప్పగలిగితే మానవుడు కాదు అంటే సకల మానవాళి యొక్క పాప పరిహారార్థమై బలి అయిన గొర్రెపిల్ల వలె ఆయన మానవాళి యొక్క పాప శిక్షను తీసివేయడం అసాధ్యం. దేవుడు లోకమును ప్రేమించి తన ప్రియకుమారుడిని నిత్య జీవార్థమై మన కొరకు సిలువలో మరణించినట్లుగా శరీరధారిగా పంపించారు. కానీ ఈ వాదన ఏం చెప్తుందంటే యేసు ప్రభు దేవుడిగానే వచ్చాడు, మానవుడిగా కాదు. మరి మానవుడిగా ఆయన కాదు అన్నప్పుడు మానవునిగా ఆయన చేసినటువంటి సిలువ యాగానికి పాప విమోచన ఏమాత్రం కూడా అర్థం ఉండదు. అది దైవ కార్యంగానే మిగిలిపోతుంది. మానవాళి పాపంలోనే బంధించబడినట్టుగా అర్థం. కాబట్టి సాతాను తెలివిగా ఈ బోధన చేస్తుంది. ఈ బోధనే గోచరవాదము అన్నారు. రెండవది దైవావహాసవాదము. ఇదేంటంటే ఇది యూదులలో నుంచి యూదా మతాన్ని కాపాడుకోవడానికి యేసు ప్రభు యొక్క బోధనని వక్రీకరించడానికి పుట్టినటువంటి బోధన. ఇక మూడవ దాన్ని కనుక మనం గమనించినట్లయితే దీనిని ఆది సంభూతవాదము అని పిలుస్తారు. ఆది సంభూతవాదం యొక్క సారాంశం ఏంటంటే తండ్రి అయిన దేవుడే, ఏకదేవుడే దేవుడు. యేసు ప్రభు దేవుడే కానీ తండ్రి కంటే కాస్త చిన్న దేవుడు, అతని కుమారుడు కనుక చిన్న దేవుడు అనే భావనతో బోధించేటువంటి బోధన. మరొక నాలుగవ వాదన ఏంటంటే ద్వంద్వ వ్యక్తిత్వ వాదన. అంటే రెండు ఉన్నాయి. మానవుడిగాను కాస్త కొంతకాలం, దేవుడిగాను కొంతకాలం యేసు ప్రభు ఉన్నాడు. కొన్ని విషయాలలో దేవుడిగా, కొన్ని విషయాల్లో మానవుడిగా ఉన్నారు. మానవత్వానికి దైవత్వానికి యేసు ప్రభులో ఐక్యత లేదు. ఆయన 2 రోల్స్ ప్లే చేసినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఈ దుర్బోధ ఏకీభవించదు. ఇక చివరి బోధన ఏంటంటే ఏక స్వభావ బోధన లేక వాదము. ఈ బోధన యొక్క సారాంశం ఏంటంటే దైవత్వము అనేటువంటి హైలీ పర్సంటేజ్లో ఉంటుంది యేసు ప్రభులో. మానవవాదము లేక మానవత్వం అనేది తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. 60-40 రేషియోలో లేకపోతే 70-30 రేషియోలో ఆయన భూమి మీద జీవించినటువంటి 70% దైవత్వం ఉంది, 30% మానవత్వం ఉంది అంటూ అన్బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ ఈ వాదనలు చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ వాదనలు అప్పుడే కాదు, ఈ రోజున కూడా అనేకమైన బోధనల ద్వారా యేసు ప్రభుకు దైవత్వాన్ని శంకిస్తూ యేసు ప్రభుని దేవుడు కాదు అనేటువంటి భావన ప్రపంచానికి మానవాళికి అందిస్తూ యేసు ప్రభు ద్వారా జరగవలసిన లోక కళ్యాణం, యేసు ప్రభు ద్వారా జరగవలసినటువంటి విమోచన కార్యం, యేసు ప్రభు ద్వారా చేరవలసిన గురి గమ్యానికి మానవాళి చేరకుండా చేయడం సాతానుడి యొక్క భయానకమైన తంత్రం. ఇవి
మొదటి శతాబ్దంలోని కొన్ని దుర్బోధనలు. అయితే యేసుప్రభు దేవుడేనా? దేవుడు అంటానికి రుజువులు ఏంటి? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? యేసు ప్రభు దైవత్వాన్ని గురించినటువంటి ఎటువంటి సందేహం లేదు. స్థిరమైన, నమ్మకమైన, ఎవరు కాదనలేని ఆధారాలను మనం గమనించగలుగుతాం. వాటిని ముఖ్యంగా గమనించినట్లయితే, ఒకటి, యేసు ప్రభు దేవుడే అని పరిశుద్ధ గ్రంథం ఇస్తున్నటువంటి సాక్ష్యం. 2, యేసు ప్రభులో కనిపిస్తున్న దైవ లక్షణాలు అంటే దైవ గుణాలు. 3, యేసు ప్రభు దేవుడే చేయగలిగినటువంటి కార్యాలు లేక కృత్యాలను చేశారు. 4, దేవునికే చెందవలసిన ఆ స్థాయి ఆరాధన యేసు ప్రభు అందుకున్నారు. ఈ విధంగా మనం తిరుగులేని సాటి అయిన ఈ 4 సాక్ష్యాల ద్వారా యేసు ప్రభు దైవత్వాన్ని విశ్వసించడానికి, ఆ విశ్వాసముందు స్థిరపడడానికి ఆధారంగా కనపడతా ఉన్నాయి. పాస్టర్ గారు, ఈ 4 సాక్ష్యాలని మీరు చెప్పారు కదా, ఈ లేఖనాలని, దైవ లక్షణాలని. అయితే వీటి గురించి మరింతగా వివరించగలుగుతారా? తప్పకుండా మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా, యేసు ప్రభు దేవుడేనని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నటువంటి వివరాలను కనుక మనం చూసినట్లయితే, పాత నిబంధన అనే భాగాన్ని మొదట మనం గమనించినప్పుడు 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఇమ్మానుయేల్ దేవుడు అని పేరు పెట్టుదువు అన అక్కడ ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదువు ఆ శిశువుకి అని యేసు ప్రభు గురించి పాత నిబంధన చెప్తుంది. ఏల్ అనగా హిబ్రూ భాషలో దేవుడు అని అర్థం. అదేవిధంగా అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయం కనుక మనం చూస్తే, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అనే పేరు పెట్టుదువు, అతని మీద రాజ్యభారం భుజాల మీద ఉంటుంది అన్న ఆ ప్రవచనాన్ని మనం గమనిస్తాం. ఈ 2 విషయాలను మనం చూసినట్టయితే, యేసు ప్రభు పుట్టక ముందే 600 సంవత్సరాలకు ముందుగానే ఆయన దైవత్వాన్ని గురించి పాత నిబంధనలో ఆయన దేవుడేనని సంగతిని నిర్ధారిస్తుంది. అంత మాత్రమే కాదు, యెహోవా అనే మాటకు ప్రతిసారి ప్రభువు ప్రభువు అనే పదాన్ని ప్రతిగా వాడారు. ఇంచుమించుగా 6000 సార్లు వాడారు. ఈ ప్రభువు అనేటువంటి పదం ఉంది కదా, అది యేసుక్రీస్తుకి ఆపాదించబడినటువంటి రీతిలో మనం పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో చూడగలుగుతాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభువుకు దేవుని యొక్క కృప అనే ఆ వచనాలను పరిశుద్ధ గ్రంథం గమనించినప్పుడు మనం దేవునిగానే యేసు ప్రభుని పాత నిబంధన గ్రంథం తెలియచేస్తుంది అనే మాట మనకు అర్థమవుతుంది. ఇక కొత్త నిబంధనలకు వచ్చి మనం గమనించినప్పుడు, ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు గమనించినప్పుడు, దేవుని యొద్ద వాక్యం ఉండెను. ఈ దేవుని యొద్ద అనే పదానికి అర్థం గ్రీకులో 3 విధాలుగా కనిపిస్తుంది. సన్, మెటా, ప్రోస్ అనే 3 పదాల యొక్క భావంతో కూడినటువంటి పదంగా యొద్ద అనేది ఉపయోగించబడుతుంది. సన్ అనే మాటకు అర్థం తో అని వస్తుంది, అంటే దేవునితో ఉండెను. మెటా అనే మాట సమాంతరంగా లేక సమానంగా ఉండెను అని ఉంటుంది. ఇక ప్రోస్ అనే మాటకు అర్థం ఏకమై ఉండెను అని ఉంటుంది, అంటే ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవునితో సమానంగా ఐక్యమై ఉండెను అంటుంది. అలాగే సువార్త 2వ అధ్యాయం 11వ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఈ వచనాలు గమనించినప్పుడు ఆయన దేవుడిగా కొత్త నిబంధన తెలియచేస్తున్నట్లుగా లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక 2వ ఆధారం దైవ లక్షణాలు. దైవత్వము లేక దేవుడు అని పిలుస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి ఉండవలసిన కొన్ని ముఖ్య లక్షణాలను మనం గమనించగలుగుతాం. దైవ లక్షణాలలో మొదటిది స్వయంభవత్వం, అంటే తనంతట తానే కలుగ చేయబడిన లేక తనకు తానుగా కలుగ చేయబడిన, తానే కలిగించబడిన వాడు తప్ప ఎవ్వరూ ఆయనను కలుగ చేయరు దేవుణ్ణి. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, తండ్రి ఎలాగ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో తాను కూడా అంతే ఉన్నానన్నాడు. దైవ లక్షణం యేసు ప్రభులో స్వయంభవుడిగా కనిపిస్తుంది. 2వది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని బట్టి చూస్తే, ఆయన క్షయమైపోయేటువంటి వాడు కాదు, అక్షయుడు, నిన్న నేడు రేపు నిరంతరం
ఒకే రీతిగా ఉన్నాడు. ఏదైనా వస్తువుని, జంతువుని, వ్యక్తిని చూసినప్పుడు లైఫ్ స్పాన్ అనేటువంటిది ఒక దశలో పెరుగుతుంది. ఆ తర్వాత అది నిర్వీర్యమవుతూ వస్తుంది. కానీ ఆయన నిర్వీర్యత లేనివాడు. ఆయన ఒకే రీతిగా ఉన్నవాడు అని దాని అర్థం. ఇది దైవత్వపు రెండవ లక్షణం. అది యేసు ప్రభులో మనం చూస్తున్నాం. మూడవదిగా అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 28 నుంచి 30 వరకు చూస్తే దేవుని అత్యంత శ్రేష్టమైన గుణలక్షణమైన పరిశుద్ధత యేసు ప్రభులో మనము పరిశుద్ధ సేవకుడైన యేసు ప్రభు అనే మాటను అక్కడ ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ఆయన పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు చెప్తున్నాయి ఆయన సార్వభౌముడు అని, అలాగే సర్వాంతర్యామి అని, అలాగే సర్వాధికారి అని. దేవుని గుణలక్షణాలు సర్వశక్తివంతుడని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఈ దేవుని గుణలక్షణాలన్నీ కూడా యేసు ప్రభులో కనిపిస్తున్నందున ఆయన దేవుడు అని చెప్పడానికి, నమ్మడానికి ఎటువంటి అనుమానం లేదు అనేది మనం విశ్వసించవలసినటువంటి ప్రాముఖ్యమైన రెండవ ఆధారం. మూడవ ఆధారాన్ని కనుక మనం చూసినట్టే దైవ కృత్యములు, అంటే ఆయన చేసే దేవుడే చేయగల పనులు యేసు ప్రభు కూడా చేసినట్లు మనం గమనిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఆయన సృష్టికర్తగా తెలియజేస్తుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 5 నుంచి 10వ వచనం చూస్తే దేవుడు మాత్రమే క్షమించగలిగినటువంటి అధికారం యేసు ప్రభు కలిగి ఉన్నట్లుగా మనం గమనిస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూస్తే యేసు ప్రభు నిత్య జీవాన్ని ఇచ్చేవాడుగా మనం కనిపిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే సృష్టిని ఆయన లయము చేయగలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. అలాగే సృష్టిని నిర్వహించేవాడు కనిపిస్తున్నాడు. సృష్టించటం, సృష్టిని నిర్వహించటం, సృష్టిని లయపరచటం, సృష్టిలో సమస్తము క్షమించగలిగిన అధికారం దేవునికే ఉన్నాయి. అవన్నీ కూడా యేసు ప్రభువులో కనిపిస్తున్నాయి. కాబట్టి దేవుని యొక్క గుణలక్షణాలతో పాటు దేవుని అధికారము, దేవుని కార్యాలు కూడా యేసు ప్రభువులో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇక 4వదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో దేవుడే అందుకోవలసిన ఆరాధనను యేసు ప్రభు మాత్రమే అందుకున్నట్లుగా మనం చూస్తాం. దేవదూతలు ఆరాధించినప్పుడు, ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు ఆరాధించినట్లుగా దేవునికే చెందవలసిన మహిమ యేసు ప్రభుకి ఆపాదించినట్లును మనం చూస్తాం. యేసుక్రీస్తు దేవుడు అనటానికి మీరు చాలా రిఫరెన్స్లు చూపించి ఆ విషయాలను మీరు తెలియపరిచారు. మరైతే యేసు ప్రభుని దేవుని కుమారుడు అని అంటారు కదా, అంటే దేవుడి కన్నా తక్కువవాడే కదా, మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా మీరు అడిగినట్లుగా మంచి ప్రశ్న అడిగారు. యేసు ప్రభు దేవుని కుమారుడు కాబట్టి ఆయన తండ్రిని గణపరిచారు భూమి మీద ఉన్న దినాలలో. కాబట్టి యేసు ప్రభు యొక్క దైవత్వమును గురించినటువంటి ఆలోచనల్లో ఆయన యొక్క దైవత్వాన్ని శంకించటానికి, దుర్బోధలు పుట్టుకురావడానికి ఈ పదం అనేటువంటిది, ఈ మాట అనేటువంటిది చాలా విధాలుగా అవకాశాన్ని కలిగించిందిగా ఉంది. దేవుని కుమారుడు అతను, తండ్రి గొప్పవాడు, కుమారుడు చిన్నవాడు. అందుకే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తండ్రిని గణపరిచారు, తండ్రి మాటకు లోబడ్డాడు, తండ్రికి విధేయత చూపించాడు. కాబట్టి తక్కువ దేవుడు ఆయన, దైవత్వములో వ్యత్యాసం ఉంది అన్నట్టుగా ఈ పదం చాలా అర్థాలను ఇవ్వడానికి అవకాశాన్ని కలగజేసింది. వాస్తవంగా దేవుని కుమారుడు అనే దాని గురించి మనం ఆలోచించినప్పుడు రక్త మాంసములతో కలిగినటువంటి కుమారుడు కాదు. అంత మాత్రమే కాదు, కుమారుడు అంటే కలుగ చేయబడిన వాడు కాదు. అంటే స్త్రీ పురుషుల కలగ ద్వారా పుట్టినటువంటి కుమారుడు కాదు, లేక కలగ చేయబడినందున కుమారుడు కాదు. కుమారుడు అనే దానికి అర్థం చాలా స్పష్టంగా మనం కుమారుడు అనే పదాన్ని మనం అర్థం చేసుకోవడానికి అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనాన్ని కనుక చూస్తే బోయే నర్గస్ అంటే హెచ్చరిక పుత్రుడు, హెచ్చరించే కుమారుడు అనేటువంటి మాటని దైవజనుడికి ఆపాదిస్తున్నట్లుగా మనం చూస్తాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం బట్టి చూస్తే నిజమైన నా కుమారుడగు తిమోతి అనే మాటని మనం చూస్తాం. పౌలు చెప్తున్నట్లుగా వీరిద్దరూ పిల్లల జన్మించిన వాళ్ళ, లేక వాళ్ళని వారు కలగజేశారా? కాదు. వీరు కుమారుడు అనే పదాన్ని కొన్ని సందర్భాలకు, కొన్ని ఉద్దేశాలతో ఆపాదించబడి, మన స్వభావానికి, మన స్థాయికి, మన వ్యక్తిత్వానికి వారసుడిగా ఒక వ్యక్తి ఉంటాడు అనుకుందాం. ఇతను కుమారుడే, అతను కుమారుడే. మనం అనుకుంటున్నట్లుగా కుమారుడు
జన్మించినవాడు కాదు, కలగజేయబడినవాడు కాదు. మన ఉద్దేశాలను, మన స్వభావాలను, మన మహిమను, మన స్థాయిని పంచుకున్నటువంటి సమానుడు కుమారుడు. అంటే ఆ స్టేట్‌కి, ఆ లెవెల్‌కి, ఆ తరగతికి సంబంధించిన వాడు యేసు ప్రభు అని చెప్పడానికి ఇతడు నా ప్రియ కుమారుడు. ఇప్పుడు మనందరం దేవుని పిల్లలం. ఎలా దేవుని పిల్లలం? దేవుని యొక్క గుణగణాలకు, దేవుని యొక్క స్వభావాలకు, దేవుని యొక్క ఆలోచనలకు మనం వారసులమయ్యాం. ఇప్పుడు ఆ ఆ ఇదిని కుమారుడు అని పిలుస్తున్న సమానముగా మనము ఎంపిక చేయబడినటువంటి వారముగా లేక వారసులముగా ఉన్నాం వాటికి. యేసు ప్రభు కూడా పరిశుద్ధ దేవుని యొక్క యేసు ప్రభు కూడా దేవుని యొక్క పరిశుద్ధతకు, దేవుని యొక్క మహిమకు, దేవుని ఉద్దేశాలకు, దేవుని యొక్క ఉన్నతమైన విలువలకు, దేవుని యొక్క వ్యక్తిత్వానికి ఆయన వారసుడుగా ఈ లోకానికి వచ్చాడు. అంటే కుమారుడు అని అర్థం వస్తుంది. అంతేగాని దేవుని కుమారుడు అంటే ఆయనకంటే తక్కువవాడు, ఆయనకి శారీరకంగా జన్మించిన వాడు, జన్మనిచ్చినటువంటి తండ్రి ఎక్కువ, కుమారుడు తక్కువ అన్న భావం కాదు. ఈ విధంగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు దైవత్వంలో సమానమైనటువంటి వాడు. పాప విమోచన కార్యమును నెరవేర్చడానికి మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ మానవునిగా ఉన్నన్ని రోజులు దైవత్వంలోనూ మానవత్వంలోనూ సమానమైనటువంటి సమతుల్యతను పాటించి జీవించారు. కనుకనే దైవ కుమారునిగా లేక దైవ నరునిగా, మనుష్య కుమారునిగా ఆయన ఈ లోకంలో పిలువబడ్డారు. కనుక ఇప్పుడు మనం విన్నటువంటి మాటలను బట్టి మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం ఆయన దేవుడని చెప్తుంది. ఆయన గుణగణాలు, ఆయన కార్యాలు దేవుడని చెప్తున్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క ఆరాధన ప్రజలు అంగీకరించి ఆ రోజున చేసిన ఆరాధన దేవుడని చెప్తున్నాయి. ఆయన దేవునితో సమానమైన వాడని చెప్పడానికి దేవుని కుమారుడు అని రుజువు చేస్తుంది. కనుక ఆయన్ని దైవత్వాన్ని వ్యతిరేకించే బోధనలను మనం ఖండిద్దాం, వాటికి దూరంగా ఉందాం. యేసు ప్రభు నిజమైన సజీవుడైన దేవుని కుమారుని విశ్వసించి ఆయన మార్గాలలో మనం ప్రయాణం చేద్దాం, ఆయన కొరకు జీవించుదాం. ఈ బోధనకు భిన్నంగా వచ్చే ప్రతి బోధ శత్రువైన సాతాను ద్వారా మానవాళికి దైవ ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని దూరం చేయడానికి కలగచేయబడిన బోధనని గమనిద్దాం, వాటికి దూరంగా ఉందాం, దేవుని సాక్షులుగా జీవిద్దాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. మేము ఈ టాక్ షో ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాము. అలాగే వీక్షిస్తున్న మీరందరూ కూడా తెలుసుకుని ఉన్నారని మేము నమ్ముచున్నాము. ఈ టాక్ షో కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరొక నూతనమైన అంశంతో నెక్స్ట్ వీక్ కలుసుకుందాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.